అందరికీ శనార్థులులా ఎట్టున్నారు మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలు రోజు ఈ టయానికి మీ తానకు తీసుకొస్తారన్న సంగతి మీకు ఎరికే కదా. ఇంకేం చూస్తారో జరంత సౌండ్ పెంచుకోండి. జప్పున ఇలా ధమాకాల దుమ్ము దులిపి ఆర్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పబ్లిక్ మస్తుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి చంద్రలాల్ సార్ను మెచ్చుకుంటా, పవనాల్ సార్కు కితాబులు ఇచ్చుకుంటా, లోకేశం సార్కు ప్రశంసల జల్లులు గురిపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్. అయితే ఎప్పుడు పబ్లిక్తోని మమేకం అవ్వకుండా పబ్లిక్ కోసమే పాటుపడుతున్నటువంటి కూటమి సర్కారు ఇప్పుడు ఒక మాట చెప్పింది ఎస్సీ వర్గీకరణ మీద. ఇక చంద్రలాల్ సార్ చెప్పినటువంటి ఈ మాటకైతే గట్టిగానే కితాబులు వస్తున్నాయ్యా, బాబుసారా మజాక్ అని చెప్పి తారీఫ్ చేసేటోళ్ళు తారీఫ్ గట్టిగానే చేస్తున్నారు. మరి బాబుసార్కి అంతగానం ఎస్సీ వర్గీకరణ మీద చెప్పిన ముచ్చట ఏందో పురాగా మన ధమాకా దుమ్ము దులిపేటల్లా వార్త తీసుకొస్తానన్న సంగతి మీకు ఎరకేదా తెచ్చిన చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ను కూడా ఇవాళ జారీ చేసింది అయ్యా. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తర్వాత వర్గీకరణకు సంబంధించినటువంటి గెజిట్ను న్యాయశాఖ జారీ చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లో న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిభాదేవి అధికారిక ఉత్తర్వులనైతే జారీ చేసిండ్రయ్యా. అయితే ఈ నెల 15న సీఎం చంద్రబాబు సారు అధ్యక్షతన అయినటువంటి కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం చెప్పిన ముచ్చట మనందరికి ఇరికైనదే. అయితే 59 షెడ్యూల్ ఉపకులాలకు వెనుకబాటుతనము సామాజిక సమైక్యత ఆధారంగా 3 సముదాయాలను విభజన చేసిండ్రు అన్నాడు. మొదటి గ్రూపుల 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్, రెండో గ్రూపుల 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్, ఇక మూడో గ్రూపుల 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ను కేటాయింపు చేసిండ్రు. ఏకసభ్య కమిషను నివేదిక, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం చెప్పుకుంటూ వచ్చింది. రిజర్వేషన్లకు గాను 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేయబోతున్నది. 1 నుంచి 100 వరకు ఒక సైకిలు, 101 నుంచి 200 వరకు 2 సైకిలు అమలు చేయబోతున్నారు అన్నట్టు. ఏదేమైనా ఎస్సీ వర్గీకరణ మీద ఏపీ సర్కారు ఈ తీరుగా నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా మంది మాత్రం సంబరపడే ముచ్చటే అని అంటున్నారయ్యా. ఈ ముచ్చటిన ప్రతి ఒక్కరు. ఇక కేటీఆర్ సార్ ఎప్పటి లెక్కనే మళ్ళా రేవంత్ రెడ్డి సార్ మీద గట్టిగానే గరమైండు. ఈసారి కొంచెం డోసు పెంచినట్టే కనబడుతున్నది. మిమ్మల్ని ఊల్సనీకే మేమెవరమయ్యా, మీ ప్రభుత్వాన్ని బడగొట్టనీకే నేనేవలనయ్యా, మేమెవరం బలగొట్టం. మీకంతలా మీరే మీ ప్రభుత్వాన్ని మీరే కూల్చుకుంటారు, మీ పాలనే కూలుస్తుంది, మిమ్మల్ని అధికారం దింపుతుంది. రాబోయే రోజులల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని అంటున్నాడు. మరి గంతగనం రేవంత్ రెడ్డి సార్ను ఎందుకనాల్సి వచ్చిందో మాట ఏ సందర్భంలో చూద్దాం బాండ్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును ఊల్చేసేందుకు అవసరమైతే పైసలు కూడా ఇస్తామని చెప్పి పలువురు ముందుకు వస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి పెద్ద దుమారమే రేపుతున్నదయ్యా. ఇక ఆ గోలెన్స్ అప్పుడే ఇంకా దిగలేదురా నాయన అనుకుంటే రీసెంట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు ఆటో కామెంట్స్ చేయబట్టాడు. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పింది అచ్చర సత్యం అని. ప్రభాకర్ రెడ్డితోనే కాదు చాలా మంది మాతోని ఈ ప్రభుత్వానికి ఊల్చండి అవసరమైతే అని చెప్పి చందాలు కూడా మేము ఇస్తామని అన్నారని చెప్పి కేటీఆర్ సార్ సంచలనమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. కానీ మేము ప్రభుత్వానికి కూల్చానని అనుకుంటలేము, అది మా ఆలోచన కాదు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీ రామారావు సారు మీ ప్రభుత్వాన్ని మేము బడగొట్టుడెందుకు, మీరు చేసే పనులు భరించలేక ప్రజాగ్రహం మొదలైతే దానికి ఎవరేం చేయగలరు, ప్రజలు మా అద్దకచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు భరించాలి సార్ అని చెప్పి ఆక్రోశం చూపెడుతున్నారు. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వచ్చినట్లే పబ్లిక్ మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజాగ్రహంలో ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలే కొట్టుకవెళ్ళయ్యా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అయినా మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ మాకేం లేదు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారయ్యా. అప్పుడే కాంగ్రెస్ అంటే ఓటు వేయనికే ఇంకో 20 ఏళ్ళు ముందుకు రారని అంటున్నారు. ఈ దేశ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మొన్న తెలంగాణలో కూడా మా ఎమ్మెల్యేలను 10 మంది గుంజుకొని పోయినరు. మీ పార్టీలకు దొంగసాటుగా తీసుకున్నారు. పార్టీలు మారినోళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకే తెలియదాయే. ఏదేమైనా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు ఎట్లున్నదంటే భస్మాసురుని కథనే ఉన్నది. భస్మాసురుని కథ తెలుసు కదా, ఆయననే ఎవరు భస్మం చేయలేరు, ఆయన నెత్తి మీద ఆయన చేసుకుంటేనే భస్మం అవుతారు అన్నట్టు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ పార్టీ పాలన వీళ్ళు చేసే విధానాలు, వీళ్ళు పబ్లిక్ తోని మెదిలే మెదుళ్ళు, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను తుంగల దొక్కి వీళ్ళ గొయ్యి వీళ్ళే దూకొని అబాసు పాలై అక్కడకు రాకుండా వీళ్ళ పతనానికి వీళ్ళే కారణమైతుంది. ఇది రాసి పెట్టుకోండి. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని చెప్పి ఖరాఖండిగా బాలగుద్ది చెప్పిండయ్యా కేటీ రామారావు సారు. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి.
నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా 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 వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలే కొట్టుకపోయినారు. మీకు మా రాహుల్ గాంధీని చూస్తే మస్తు ఈర్ష్య అనిపిస్తున్నది. ఆయన ఎదుగుదలను మీరు ఓర్వలేకపోతున్నారు. అందుకనే కుటిల రాజకీయాలు చేస్తున్నారు, అడ్డమైన కేసులు పెట్టి అకారణంగా ఆ ఫ్యామిలీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీజేపీ పార్టీ సరైన పార్టీ కాదని ఎవరన్నారు ఎరికైనా? టీపీసీసీ మన మహేష్ కుమార్ సార్ అన్నాడు. ఇక ఉన్నట్టుండి ఆ సారు ఎందుకు కోసానికని చెప్పి అన్నాడో తెలియదు, కానీ బీజేపీ పార్టీ మీద మాత్రం గట్టిగానే గరానికి రాబట్టిను. మోడీ సార్ను మాత్రం అమ్మో నేను చెప్పను, మీరే చూడుండ్రి. నేషనల్ హెరాల్డ్ కేసుల ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్ల చేసుడుతోని నిరసన వ్యక్తం చేసుకుంటూ వచ్చిల్లయ్యా టీపీసీసీ. ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసనను గట్టిగానే తెలుపుకుంటూ వచ్చింది. గన్ పార్క్ నుంచి బషీరాబాగు ఈడీ ఆఫీసు వరకు భారీగా పార్టీ శ్రేణులు ర్యాలీని నిర్వహణ చేసిల్లు. ఇక దాని తర్వాత ఈడీ ఆఫీసు ముంగట బైఠాయింపు చేసిల్లు, నిరసన వ్యక్తం చేసిల్లు. ఈ ధర్నాల ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఇంకా పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు బాగానే హాజరుపడ్డారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నదని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ను ఓర్వలేకనే మోడీ సర్కారు అక్రమ కేసుల కుట్రలకు తెర లేపుతున్నది. తెలంగాణ పబ్లిక్ కు నిజాలు తెలవాలనే ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేతబట్టినాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కు 90 కోట్లు రుణమిత్తే మనీ లాండరింగ్ అయినట్లు ఎట్లా అవుతుందని చెప్పి ప్రశ్నలు సూటిగానే వేసుకుంటూ వచ్చిండు మహేష్ కుమార్ గౌడ్ సారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి అబ్బో మస్తు కోపమైండయ్యా. నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధన చేసి ఎటువంటి లావాదేవీలు జరగలేదని చెప్పుకుంటూ వచ్చిండు కారాఖండిగా. మోడీ అవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను బద్నాం చేసేటందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి గాంధీ కుటుంబం ఏనాడు కేసులకు భయపడింది లేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్, ఆయన దేశ ప్రజల గొంతుక. ఎన్నికల రాగానే ప్రతిపక్షాల మీద ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోడీ, అమిత్ షాకు ఇదేం కొత్త కాదు, బగ్గనే అలవాటు పడ్డ పానాలు. గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలలో కూడా బీజేపీ నేతలలో వణుకు మొదలైంది. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ చేసిన త్యాగాలు ఎన్ని, ఒక్కటా రెండా చెప్పుకుంటా పోతే తెగని ముచ్చట. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు బీజేపీ పార్టీలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? మా గాంధీ ఫ్యామిలీ మీదనే ఇవాళ మీరు గుడ్డగాల్చి ముఖం మీద ఏస్తామనంటే సూతా ఇక్కడ ఎవరు ఊరుకోరు. మీ అంతు చూస్తాం, సూతా ఉండి మీ పార్టీ ఎట్లా బదనామవుతుందో, మీ పార్టీ ఎట్లా పతనం అవుతుందో అని చెప్పి గట్టిగానే తొడలు కొట్టి సబ్బలు సరిసి ఛాలెంజ్లు చేయబట్టినరయ్యా కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు. ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద అవుతున్న ఈడీ కేసుల ముచ్చట్లల్లా. బీఆర్ఎస్ పార్టీకి మా బాబు గారి పేరు చెప్పుకోకపోతే నూకలేవు. బీఆర్ఎస్ పార్టీకి వేరే దిక్కెవరు లేరు, మా బాబు సారే దిక్కు. అందుకే ఎప్పుడు మా బాబు సార్ పేరు చెప్పుకొని భజన చేసినట్టే చేస్తుంటారు ఈ బీఆర్ఎస్ లీడర్లు. కేసీఆర్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, కవిత అయితేనేమి, అల్లుడు హరీష్ అయితేనేమి, ఏమైనా మా బాబు గారి మీద ఆడిపోసుకున్నాడు తప్ప వీళ్ళకేమన్నా అభివృద్ధి గురించి తెలుసా అని చెప్పి గట్టిగానే గరానికి వస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఉన్నట్టుండి మరి జగనన్నతో పోటీ పడాల్సినటువంటి తెలుగు తమ్ముళ్ళు ఇటు బీఆర్ఎస్ వైపు ఎందుకు గరానికి వస్తున్నారో, ఏ ముచ్చట్లల్లో పంచాయతీ వీళ్ళకు పురాకర్చుకుందాం పాండ్రి. ఇప్పుడు చెప్పుకోబోయేది మనం జబర్దస్త్, బంబాడు, ధమాకాస్ వంటి దుమ్ము దులిపే ఆర్తనేనయ్యా. ఎందుకనంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు సారు, జగన్ సారు ఇద్దరు ఆంధ్రాకు పోయిల్లు. అక్కడనే మల్ల యుద్ధాలు పడుకుంటా రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎవరి పార్టీలు చూసుకుంటా రాజకీయాలు గట్టిగానే చేసుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం నేటికి చంద్రబాబు నాయుడిని తిట్టకుండా వదిలిపెడతలేరయ్యా. ఏ మాట ఏ సందర్భం వచ్చినా సుతం కేసీఆర్ సార్ అయితే మొట్టమొదలు చంద్రాల సార్కు కౌంటర్ ఇయ్యనీకనే తయారుగుంటాడు, కామెడీ చెయ్యనీకనే రెడీగా ఉంటాడు. ఇక ఆయన చంద్రాల సారు కృష్ణా గోదావరి నీళ్లు ఎత్తుకపోతుంటే మేమే అడ్డం పడి తెలంగాణకు అన్యాయం కాకుండా కాపాడుతున్నామని చెప్పి బీఆర్ఎస్ నేతలు గట్టిగానే చెప్పుకుంటుంటారు ఎప్పుడు. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనమని గట్టిగానే చెప్తున్నారయ్యా చాలా మంది. ఈ జగదీష్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఇన్నోళ్ళు. ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడుకుంటా కృష్ణా జలాలల్లో 74% నీళ్లు ఏపీ వాడుతున్నదని చెప్పి కేఆర్ఎంబి ధృవీకరణ చేసిందని, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ వాటా నీళ్ల
నీళ్లను కూడా వాడుకోలేక చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే చేతులు ముడుచుకొని చూస్తున్నారని, ఆంధ్ర జల దోపిడీ మీద కాంగ్రెస్ మంత్రులు ఎవరూ మాట్లాడతలేరని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నారని, అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38% మీదకెంచే వాడుకున్నామని, రైతులకు కాంగ్రెస్ సర్కారు నష్టం కలిగితే మాత్రం సూత్తా ఊకునేది లేదని, నీళ్ల కోసం మళ్ళొకపారి ఉద్యమం చేస్తామని చెప్పుకుంటూ వచ్చిండు గట్టిగానే. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా జలాలను వాడుకోలేక దిగువన ఆంధ్రాకు నీళ్లను ఇడిచిపెడుతున్నదని చెప్పి, ఆ నీటిని ఆంధ్ర వాడుకుంటున్నదని చెప్పి ఆయన మాటలల్లా క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నది. కాకపోతే చంద్రబాబు నాయుడు సారు తెలంగాణ రాష్ట్రంలో రహస్యంగా ప్రవేశన చేసి అక్కడి నల్ల నుంచి నీళ్లను దొంగిలించుకుంటా పోతున్నట్టుగా మాట్లాడు చాలా హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పి గట్టిగానే రిటర్న్ కౌంటర్లు పడుతున్నాయి వీళ్ళకు. ఇక బీఆర్ఎస్ పార్టీ మనగడకు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగం చేసుకుంటే ఆంధ్రాలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీ మనగడ కోసం నిత్యం ఏపీ సీఎం చంద్రాల సార్ను గనక తెలంగాణ ప్రజలు దృష్టిలో దోషిగా నిలబెట్టాలనుకుంటే మాత్రం చాలా పెద్ద తప్పవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండనేది పురాగా ముచ్చట పక్కన పెడితే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణకు చంద్రాల సారు ఎంత మేలు చేసిండో ప్రత్యేకంగా మీరు నేను చెప్తే కాదు, పబ్లిక్ అడిగినా చెప్తారు. కళ్ళు మూసుకొని నిద్రలో తట్టి లేపినా కూడా చంద్రాల సార్ గురించి కరెక్ట్ మాట మాట్లాడతారు. ఒకసారి చెక్ చేసుకుంటారని కూడా గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు ఎత్తున్నారు తెలుగు తమ్ముళ్ళు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలతో సహా ఇంకే ఇతర పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చెయ్యే ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇట్లా ఎత్తుంటది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పకుండా వాళ్ళ సొంత పార్టీ బలంతోనే తెలంగాణలో ఏమాత్రం నూకలు లేవు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ నెగ్గుకుంటూ వస్తుందంటే చంద్రబాబు నాయుడు సార్ పేరు చెప్పకుండా మాత్రం వాళ్ళ సొంత పార్టీల బలం తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ నెగ్గు కాచుడు కష్టమే. అందుకోసానికనే చంద్రాల సార్ మీద లేనిపోని మాటలు చెప్పి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి ఈ బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు, పగడి కలలు గాంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ కలవకుంటా కవితలు గొప్పలు ఎన్ని చెప్పుకున్నా కూడా అంతా పబ్లిక్ ఎరికైనా ముచ్చట్ని, అన్ని గాలి మాటలు తుస్సు ముచ్చట్లని. కానీ రాష్ట్ర విభజన అయిన 11 ఏళ్ల తర్వాత కూడా నేటికి బీఆర్ఎస్ పార్టీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాల్సి రావడం ఆ పార్టీ దౌర్భాగ్యమని కూడా అనుకుంటా వచ్చిండ్రయ్యా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శన చేయనికే కూడా బీఆర్ఎస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ పేరును ఈ విధంగా ఉపయోగం చేసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సిగ్గుచేటైన ముచ్చట. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని ఎన్నేళ్లు కాలం ఎల్లదిస్తారు? తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళు అయిపోయింది కదా. మొన్నట్ల అధికారంలోకి వచ్చిన చంద్రాల సార్ వేగవంతంగా అభివృద్ధి పనులను చేసుకుంటా పోతుంటే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేసిండ్రయ్యా అని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు బీఆర్ఎస్ పార్టీకి నూకలే లేవు, మనగడనే లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సర్కారును అనాలా, లేకపోతే అటు పక్కన ఆంధ్రాకు పోయి చంద్రాల సార్ అనాలే. వీళ్ళిద్దరిని తిడితే గానీ బీఆర్ఎస్ కు నూకలు లేవని ఎట్లైనా కాలం వెళ్ళదీసి రాబోయే రోజులలో మా జెండానే ఎగురుతుంది, మేమే అధికారంలోకి వస్తాను ఊదర కొడుతున్నారు. కానీ అంత సినిమా లేదని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇటు తెలుగు తమ్ములు కూడా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారయ్యా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి సార్ అన్న మాటలు ఏవైతే పెద్ద గాలి దుమారాన్ని రేపుతున్నాయో, రచ్చకు దారితీసినాయో, ఈ ముచ్చట్లల్లో మాత్రం గట్టిగానే పైరెత్తున్నారయ్యా అటు ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల లీడర్లు. ఇక తెలంగాణలో అధికారం రానీకే మహాలక్ష్మి పథకాన్ని అని చెప్పి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో పిరి బస్సు పెట్టి అమలక్కల కోసానికి అని చెప్పి సర్వీస్ని అయితే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నది. కాకపోతే ఇందులో ఒక గొల్లెన్ సప్పుడు ఎదురవుతున్నదట. ఇప్పుడు బస్సు ఎక్కిన అమ్మలక్కలకు ఉన్నట్టుండి ఆ డ్రైవరు కండక్టర్లు చెప్పే మాటలు వింటుంటే షాక్ అవుతున్నారట. ఆగో ఈ అన్ని మొదలు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మేము ఏం చేయాలనే డైలమాలా పడుతున్నారట. మరి అమ్మలక్కలు మహాలక్ష్మి పథకంలో అంత డైలమా పడేంత పని ఏమున్నదా ఏమా కదా ఆర్త తెచ్చిన చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకంలల్లా ఒక అద్భుతమైనటువంటి మాట ఈ మధ్య కాలంలో గుప్పు గుప్పు అని వినబడుతున్నది. అయ్యో ఇప్పుడు ఈ మాట అమలక్కలకు పెద్ద షాకు లెక్కనే అనిపిస్తున్నది. ఆధార్ కార్డులో తెలంగాణ కావాలంట. నువ్వు మార్చుకున్నావా అక్క లేదా? ఎక్కడ మారుతారు? బస్సుల డ్రైవర్ని అడుగుతున్నారు. తెలంగాణ లేకపోతే దప్పున దిగిపోండి అని చెప్పి కరాఖండకి చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సులల్లా ప్రతి మహిళ నోట ఇదే మాట వినబడుతున్నది. ఇక అసలు ముచ్చట ఏందయ్యా పురాగా అనంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు గడుతున్నా నేటికి ఆధార్ కార్డులల్లా ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే వస్తున్నదట. అయితే కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు స్కీమ్తోనే బస్సుల ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి మహిళకు ఆధార్ కార్డులల్లా తెలంగాణ అని లేదు కదా అనే మాట వినబడుతున్నదట.
ఆర్టీసీ బస్సులో ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా టికెట్ ఖర్చు లేకుండా పిరీల ఉండుతోని మహిళలు ఉత్సాహంగా ప్రయాణం చేసేటందుకు గట్టిగానే ముందరకు వస్తున్నారు. అయితే బస్సుల కండక్టరు ఆధార్ చూసినప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కనబడుతోని తెలంగాణని మార్చుకోవాలి కదా, ఎందుకు మార్చుకోలేదక్క, లేకపోతే నీకు మత్తు ప్రాబ్లం అవుతుంది, నువ్వు సిక్కులల్లా వాడతావని అంటున్నారట. ఇక ఉన్నతాధికారులు చెకింగ్ వచ్చిన టైంలల్లా కూడా గట్టిగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇక కండక్టర్లు డ్రైవర్లు మహిళా ప్రయాణికులకు గట్టిగానే సూచనలు చేస్తున్నారు. అక్క మీ ఆధార్ కార్డులలో తెలంగాణ లేదు, మనం తెలంగాణలో తిరుక్కుంటా ఆంధ్ర అని ఉంటే ఎట్లక్క, ఇది పాత కార్డు మీరు అప్డేట్ చేయించుకోండి, పేర్లు మార్పించుకోండి, ఆంధ్రప్రదేశ్ అని తీసేసి తెలంగాణ అని పెట్టుకోండి రక్క, ఈ పని చూడుండ్రు అని చెప్పి గట్టిగానే ప్రతి ఒక్క డ్రైవరు కండక్టర్ ఎక్కిన బస్సు కల్లా అమలక్కలకు చెప్తున్నారట. ఇక ఏదేమైనా ఆర్టీసీ బస్సులల్లో ఆధార్ కార్డులల్లో ఇప్పుడు ఈ తక్లీఫ్లు ఏవైతే ఉన్నాయో దీని మీద అమలక్కలు అయితే గట్టిగానే గారానికి వస్తున్నారు. ఎప్పుడు ఈ గోల్లెన్స్ అప్పుడు ప్రభుత్వం ఏం పథకాలు పెట్టినా అవి లబ్ధి పొందే ఆనందమే మాకు ఉండదా, పట్టుమని 10 నెలలు కూడా లేదు, రాక మేమేదో ఏడుకోబోదామని చెప్పి బస్సు ఎక్కితే ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది, ఇది ఆధార్ కార్డు నడవదు, ఇది నీదేనా కాదా, ఎవరిది, మళ్ళీ మార్చుకొని అప్డేట్ అయినాకనే రండి అని చెప్పి గీ తీరు కానడు మాకెందుకో మత్తు బాధ అనిపిస్తున్నది అని చెప్పి కొంతమంది అమలక్కలు మత్తు తక్లీఫ్లు పడుతున్నారట. పిరీల బస్సు ఎక్కుదామని ప్రయాణం చేద్దామని చెప్పి తెలంగాణ సర్కారు ఇచ్చినటువంటి ఆఫర్ను అందిపుచ్చుకుందామని అనుకుంటే ఇగో గిన్ని సిక్కులు ఎదురు పడుతున్నాయని చెప్పి తెల్ల ముఖం వేసుకొని ఒకరినొకరు చూసుకుంటే పని అవుతున్నదట అమలక్కలకు. ఇక ఇప్పుడు ఆధార్ కార్డులల్లో కొన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ అని కనబడుతున్నది, దానివల్ల ఇబ్బంది అవుతున్నదని చెప్పి అమలక్కలకు ఇటువంటి తక్లీఫ్ ఏమైతే ఉన్నాయో దీని మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రచ్చ గట్టిగానే అవుతున్నది. అసలు ఆంధ్రప్రదేశ్ అని గట్టెట్లా కనబడుతుంది అంటే ఇన్నేళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కూడా ఇరకబట్టలేనంత నిద్రావస్థలా ఉన్నారా ఆధారు అధికారులు అని చెప్పి జనంతా కారెడ్డాలు ఆడకుండా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదయ్యా. ఇక ఏదేమైనా కానీ తెలంగాణలో మాత్రం ఈ మహాలక్ష్మి పథకం ఆధార్లు వచ్చినటువంటి గొల్లెన్స్ అప్పుడైతే పెద్ద రచ్చకు చర్చకైతే బాగానే దారితీస్తున్నది. ఇక ఇవాళ రోజులలో మెట్రో రైలు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, మెట్రో రైలు మీద ఎంతమంది ఫోకస్ పెడతారో, మెట్రో రైలులోనే ప్రయాణం చేయడానికి ఎంతమంది ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే బస్సులలో బండ్లలో సెల్ఫ్గా డ్రైవింగ్లు చేసుకోనీకే నడుములు ఇరగంగా నొయ్యంగా తలనొప్పులతోని ట్రాఫిక్లో ఇక్కట్లు పడేటందుకైతే ఎవరు ఇష్టపడతలేరు. అందుకనే సుఖంగానే పోవాలి, జరన్ని పైసలైనా పర్వాలేదని చెప్పి మెట్రోకే పెద్ద పీట ఎత్తున్నారు కదా. ఇప్పుడు ఈ మెట్రో రైలును కూడా మనం అటు చార్మినార్ వైపు ట్రాక్ వేయాలని సర్కారు పెద్దలు ఎప్పటిదందో ఆలోచన చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యరూపం అయితే దాల్చలేదు. కాకపోతే ఈ మెట్రో రైలు ట్రాక్ ఏదైతే చార్మినార్ వైపు వేయాలనే నిర్ణయం ఉన్నదో దీని మీద హైకోర్టు ఒక ఆదేశాలను అయితే జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి ఈ మాట హాట్ టాపిక్ అయింది, సర్కారు ఆలోచనలు పడేటట్టు చేసింది. హైదరాబాదు పాత బస్తీల మెట్రో నిర్మాణం పనులు ఏర్పాటు చేయాలని సంకల్పం చేసే కదా సర్కారు. ఇక ఈ ముచ్చట్లలో హైకోర్టు కీలక ఆదేశాలని జారీ చేసింది అయ్యా. పాత బస్తీల మెట్రో నిర్మాణ పనుల మీద దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వాద్యం మీద హైకోర్టు గురువారం విచారణ జరిపింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసినటువంటి పిటిషన్ మీద ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది అయ్యా. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దెబ్బతింటాయని యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ తన పిటిషన్లలో చెప్పుకుంటూ వచ్చిల్లు. అయితే రాష్ట్ర సర్కారు తరపున ఏఏజీ వాదనలు వినిపించిండ్రయ్యా. ఇక పురావస్తు శాఖ ఇరకబట్టినటువంటి చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కోర్టుకు క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిల్లు. అయితే చారిత్రక కట్టడాలకు కూల్చడం లేదని కూడా మంచిగానే చెప్పిళ్ళు. పరిహారం చెల్లించినాకనే స్థలాలు సేకరణ చేసి నిర్మాణాలు చేపడతామని, దీని మీద కౌంటర్ దాఖలు చేయనీకే సమయం కావాలని కూడా ఏఏజీ హైకోర్టును కోరింది. ఇక ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం రియాక్ట్ అయ్యింది. మెట్రో నిర్మాణ పనుల భాగంగా చారిత్రక కట్టడాలకు ఎటువంటి నష్టం చేయకూడదని సూచనలు గట్టిగానే ఇచ్చింది. పురావస్తు శాఖ ఇరకబట్టినటువంటి చారిత్రక కట్టడాల వల్ల ఎటువంటి పనులను చేపట్టొద్దని చెప్పి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను సుతం ఇచ్చింది. ఇక ఏప్రిల్ 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశం చేసింది. ఇక పిటిషన్ మీద తదుపరి విచారణకు ఈ నెల 22న వాయిదా వేసింది అయ్యా కోర్టు. ఇక ఇదిట్టుంటే హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం కూడా గుప్పమని వినబడుతున్నది. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ఎన్టీ సంస్థ నష్టాలు సవిచూస్తుండుతోని ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్నదట. 2017 నవంబర్ నుంచి దశల వారీగా మెట్రోలు సేవలు పబ్లిక్ అందుబాటులోకి వచ్చినాయి. అప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం ఒడిసే వరకల్లా మెట్రో రైలు నష్టాలు 6,500 కోట్లకు చేరినాయని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ చెప్పుకుంటూ వచ్చింది. స్టేషన్స్, మాల్స్ల రిటైల్స్ స్పేస్ లీజ్ ప్రకటనలతోని ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోనికే నిరంతరం ప్రయత్నాలు చేస్తున్న సుతం నష్టాలు తప్పలేవట. భారీ స్థాయిలోనే నష్టాలు వస్తున్నాయట.
ఇక ఈ ముచ్చట్లలోనే మెట్రో రైలు ఛార్జీలు పెంచక తప్పలేదని చెప్పి సంస్థ చెప్తున్నది. అయితే ఈ మధ్య కాలంలో బెంగళూరులో మెట్రో రైలు ఛార్జీలు 44% పెంచుడుతోని రీసెంట్ గా హైదరాబాద్ మెట్రో కూడా రైలు ఛార్జీలు పెంచేందుకు రెడీ అయ్యిందట. తొందరలోనే ఛార్జీలు పెరిగే అవకాశం కూడా పక్కా ఉన్నదని అంటున్నారు. మీరు ఎన్ని ఛార్జీలన్నా ఏమన్నా పెంచుకోండి, పబ్లిక్ తక్లీఫ్ అవుతుందని అంటే మెట్రో ఖాతా ఊర్చిపోతుంది, అసలు ఎక్కేటోళ్ళు కూడా ఎక్కరు, సప్పటిదాకా ఉత్త ట్రైన్ ఆడికీడికి తిప్పుకోవాలని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా ఎప్పుడైతే మెట్రో రైలు రేట్లు పెంచుతుంది, ఛార్జీలు ధరలు పెరగబోతున్నాయన్న ముచ్చట ఇన్న ప్రతి ఒక్క సామాన్య ప్రయాణికుడైతే కోపంతోనే రగిలిపోతున్నాడు. ఇప్పటికే మెట్రో రైళ్లలో తిరుగుతుంటే తడిసి మోపడవుతున్నది, మీరు ఇంకా పెంచుతారు, పెంచుండ్రి, మీరు పెంచిన తర్వాత మేమేందో చూపెడతామని సవాళ్ళు కూడా ఇసిరేటోళ్ళు లేకపోలేదు. అయ్యా మెట్రో రైలు అధికారులు మీకు దండం పెడితే ఆయన మెట్రోల్ ఛార్జీలు పెంచుడు మీద ఫోకస్ పక్కన పెట్టి మొదలు ఊకుకే రైలు ఆగిపోతుంది అయ్యా, దాని సంగతి చూడండి అయ్యా. రైలు ఆగకుండా తప్పున పోయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దురు మెట్రో ఛార్జీలు పెంచాలనా తగ్గించాలనా అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారు అయ్యా. ఈ ముచ్చటరికైనా మెట్రో రైల్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్క ప్రయాణికుడు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ముదులు పేర్తలు ఎట్టున్నాయి మత్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతో నేను అత్తనే ఉంటా, రోజు మిమ్మల్ని కలుస్తూనే ఉంటా అన్నట్టు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎట్లాగో మీకు ధమాకా దుమ్ముదులు పేర్తలు నచ్చినాయి కాబట్టికనే. సరే, ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతోని మళ్ళత్తా అప్పటిదాకా ఉంటా.